దేవుడిని అవసరాలు తీర్చే ఒక వస్తువులాగా మీకు చూపించడం నాకు ఇష్టం లేదు. దేవుడు మంచి స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండ్. దేవుడు మంచి ఆత్మీయుడు. దేవుడు మన కన్న తండ్రి. దేవుడు మన తల్లి కూడా, మన తండ్రి కూడా. దేవుడు మన ఆప్తుడు, అంతరంగికుడు, మనం స్నేహం చేయదగిన వ్యక్తి దేవుడు. దేవుణ్ణి మీకు అలా పరిచయం చేయాలని నాకు ఇష్టం. దేవుడిని మీకు అలా పరిచయం చేయాలని నాకు ఇష్టం. దేవుడు అన్నిటికంటే అందరికంటే ఎక్కువ. జస్ట్ అవసరాలు తీర్చే రోబో కాదు దేవుడు, లేకపోతే ఏటీఎం కార్డు అంతకన్నా కాదు. దేవుడు ఒక నిర్జీవ వస్తువుగా, దేవుడు సజీవుడు, దేవుడు మనసున్నవాడు. ఇంకా చెప్పాలంటే మన స్నేహాన్ని 100% కోరుకుంటున్నవాడు దేవుడు. మనతో సహజీవనాన్ని ఇష్టపడుతున్నవాడు దేవుడు. అందుకోసమే అసలు మనల్ని చేశాడంట.